హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ సైన్స్ నుంచి హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ ప్లాంట్ రీప్రొడక్షన్, హ్యూమన్ రీప్రొడక్షన్స్ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అలానే నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్, ఇతర మెటీరియల్స్, బిట్ డిస్కషన్ ఇవన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అవి మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. నా క్లాసెస్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. వాట్ ఈజ్ హెరిడిటీ? హెరిడిటీ అంటే ఏంటి? ద పాసింగ్ డౌన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ హెరిడిటీ, లేదా ద పాసింగ్ డౌన్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ హెరిడిటీ. పేరెంట్స్ నుంచి పిల్లలకి అది తరతరాలుగా పోలికలు, లక్షణాలు ఇవన్నీ కూడా పాస్ అవుతూ వెళ్తే దాన్ని మనం హెరిడిటీ అంటాం. హెరిడిటీ ఈజ్ కంట్రోల్డ్ బై జీన్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగారు. హెరిడిటీ ఈజ్ కంట్రోల్డ్ బై జీన్స్. ఓకే, సో హెరిడిటీని ఎవరు కంట్రోల్ చేస్తారు? జీన్స్ కంట్రోల్ చేస్తుంది. అసలు జీన్స్ అంటే ఏంటో తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్, డిఫరెన్స్ ఇన్ జీన్ కాంబినేషన్ లీడ్ టు డిఫరెన్స్ ఈవెన్ అమంగ్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ కాల్డ్ వేరియేషన్. ఫాదర్ నుంచి ఒక జీన్ కాంబినేషన్ వస్తుంది, మదర్ నుండి ఒక జీన్ కాంబినేషన్ వస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్ అయిపోయి ఒక న్యూగా ఫామ్ అవుతారు. ఈ న్యూగా ఫామ్ అవ్వడం వల్ల ఇందులో ఒక కొత్తగా జీన్ కనబడుతుంది. లైక్ కొంత వేరియేషన్ ఉంటుంది. వేరియేషన్ అంటే ఏంటి? సేమ్గా లేకపోవడం. అంటే ఫాదర్ లాగా కాకుండా, మదర్ లాగా కాకుండా కొత్తగా చిన్న డిఫరెన్స్తో పుడతారు. ఆ డిఫరెన్స్నే మనం వేరియేషన్ అంటున్నాం. ఓకే, సైన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ వేరియేషన్ ఇస్ టర్మ్డ్ యాజ్ జెనెటిక్స్. వాట్ ఈజ్ జెనెటిక్స్? హెరిడిటీ అండ్ వేరియేషన్ కోసం స్టడీ చేస్తే దాన్ని జెనెటిక్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు అసలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయో మనం తెలుసుకుందాం. చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను, మన బాడీ ఏదైతే ఉందో, బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ ఆర్గన్స్. ఆర్గన్స్ ఆర్ మేడప్ ఆఫ్ మెనీ టిష్యూస్. టిష్యూస్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ఓకే, సో ఒక సెల్లో ఏంటుంటుంది? సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. అంటే చిన్న సెల్లో సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. అలాంటి సెల్ ఆర్గనల్స్లో మిడిల్ ఆఫ్ ది సెల్లో ఉండేదే న్యూక్లియస్. ఓకే, సో ఇప్పుడు ఈ న్యూక్లియస్లో ఏమేమి ఉంటున్నాయో చూద్దాం. చూడండి, సెల్ ఉంది, సెల్లో న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్లో మనకి న్యూక్లియోప్లాజం ఉంటుంది. ఈ న్యూక్లియోప్లాజంలో ఏమేమి ఉంటాయి? డిఎన్ఏ అండ్ హిస్టోన్ యూనిట్స్ ఉంటాయి. ఓకే, హిస్టోన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోటీన్. ఓకే, ఇక్కడ మీరు చూడండి. ఓకే, తర్వాత మనకి ఇన్ కేస్ సెల్ డివిజన్ అవుతుందా, అవ్వట్లేదా? సెల్ డివిజన్ అవ్వకపోతే డిఎన్ఏ అనేది లూజ్ ఫామ్లో ఉంటుంది. జస్ట్ లైక్ ఒక నూడిల్స్ ఆఫ్ బౌల్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది. సో దీన్నే మనం క్రోమోటిన్ అంటాం. ఇన్ కేస్ సెల్ డివిజన్ అయితే ఈ క్రోమోటిన్ కాస్త క్రోమోజోమ్స్గా మారుతుంది. ఈ క్రోమోజోమ్స్లో మనకి ఒక పక్క ఒక క్రోమోటిడ్, ఇంకో పక్క ఇంకో క్రోమోటిడ్, అలాగే మనకి 2 ఐడెంటికల్ క్రోమోటిడ్స్ వస్తాయి. ఈ క్రోమోటిడ్ని మనం దారంలాగా బయటికి తీస్తే అప్పుడు మనకి డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏని మనం సెక్షన్స్గా విడదీస్తే ఒక సెక్షన్నే మనం అంటాం జీన్స్ అనేది. సో జీన్స్ ఆర్ ద స్మాలెస్ట్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ దట్ క్యారీ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే లీస్ట్ యూనిట్ ఏంటి? జీన్ అని చెప్పాలి. జీన్ ఎందులో ఉంటుంది? డిఎన్ఏ. డిఎన్ఏ ఎందులో ఉంటుంది? క్రోమోటిడ్స్. క్రోమోటిడ్స్ ఎందులో ఉంటుంది? క్రోమోజోమ్స్ లేదా క్రోమోటిన్. ఇవన్నీ కూడా న్యూక్లియోప్లాజంలో ఉంటుంది. ఇదంతా న్యూక్లియర్ మెంబ్రెయిన్లో ఉంటుంది. ఇదంతా న్యూక్లియస్లో ఉంటుంది. ఇదంతా సెల్లో ఉంటుంది. సెల్ దగ్గర ఎన్నో సెల్స్ కలిపితే టిష్యూ, ఇలా ఎన్నో టిష్యూస్ కలిపితే ఆర్గన్, ఇలా ఎన్నో ఆర్గన్ కలిపితే ఒక బాడీ. చూసారా మన హ్యూమన్ బాడీ ఎంత కాంప్లెక్స్గా డిజైన్ అయ్యిందో? అది గ్రేట్నెస్ అండి. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాన్ డివైడింగ్ సెల్ అంటే సెల్ ఇంకా డివిజన్ అవ్వలేదు. అవ్వకపోతే మీకు ఏం చెప్పాను? డిఎన్ఏ అనేది లూజ్ ఫామ్లో ఉంటుంది, ఇలాగ క్రోమోటిన్ ఫామ్లో ఉంటుంది. జనరల్గా మనకి డిఎన్ఏ అనేది ఒక 2 మీటర్స్ అప్రాక్స్లీ హైట్ అండి. 2 మీటర్స్ హైట్ అంటే చాలా ఎక్కువ. ఇంత 2 మీటర్స్ హైట్ని ఒక చిన్న సెల్లో ఇరికించాలంటే ఎలాగ ఇరికిస్తారు? అలాగ దాన్ని బైండ్ చేయడానికి, చిన్నగా చేసి దాన్ని కండెన్స్ చేసి ఇరికించడానికి మనకి ఒక ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది. ఆ ప్రోటీన్ పేరు హిస్టోన్ ప్రోటీన్. ఓకే, ఈ హిస్టోన్ ప్రోటీన్ ఏం చేస్తుంది? డిఎన్ఏని స్మాల్ సైజ్లో చేసి వితిన్ ఆ న్యూక్లియస్ లోపల ఉండేలా చేస్తుంది. ఓకే, అండ్ ఇన్ కేస్ సెల్ డివిజన్కి రెడీ అవుతుంది, సెల్ డివిజన్కి రెడీ అవుతుంది అనగానే వెంటనే ఈ క్రోమోటిన్ ఎలా మారిపోద్ది? 2 క్రోమోటిడ్స్లా మారిపోతుంది. ఓకే,
2 క్రోమోటిడ్స్ లా కండెన్స్ అయిపోద్ది. సో పైన ఆర్మ్ని కింద ఆర్మ్ని కలిపేది ఎవరు? మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని సెంట్రమీర్ అంటారు. ఓకే, ఎన్ని సెంట్రమీర్స్ ఉంటే అన్ని క్రోమోటిడ్స్. బట్ ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇందులో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఎలాగ జరుగుతుంది? త్రూ డిఎన్ఏ రెప్లికేషన్. ఓకే, ఒక డూప్లికేట్ కాపీ, జస్ట్ లైక్ జిరాక్స్ కాపీ తయారు చేయడం. సో ఇప్పుడు మనకి ఏదైతే అనుకుంటున్నామో దీన్ని క్రోమోటిడ్స్ అంటున్నాం. ఇన్ కేస్ వన్స్ సెల్ డివిజన్ అయిపోతే ఈ క్రోమోటిడ్స్ కాస్త క్రోమోజోమ్స్గా మారుతుంది. ఓకే, సో అలాగ క్రోమోజోమ్ని మనం జూమ్ చేసి చూస్తే ఇలాగ మనకి కాయిల్డ్ రీజన్ ఉంటుంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బాల్స్ లాగా ఉన్నాయి కదా, దీన్నే హిస్టోన్ ప్రోటీన్స్ అంటున్నాం. అండ్ ఏదైతే మీకు దాని చుట్టూ కాయిల్ ఉందో హెలిక్స్ మేనర్లో దాన్నే మనం డిఎన్ఏ అంటున్నాం. ఈ డిఎన్ఏలో ఏదో ఒక సెక్షన్ మనం తీసుకుంటే దాన్నే జీన్ అంటున్నాం. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి సెల్ డివిజన్ అయితే ఎలా ఉంటుంది, డివిజన్ కాకపోతే ఎలా ఉంటుంది. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హెరిడిటీ ఏవేవి ఉన్నాయో అవన్నీ చూద్దాం. ముందుగా క్రోమోజోమ్స్. క్రోమోజోమ్ అంటే ఏంటి మనం ఇప్పుడే చదువుకున్నాం. ద న్యూక్లియస్ ఆఫ్ ఎవ్రీ సెల్ ఎక్సెప్ట్ ఆర్బీసీ ఆఫ్ మ్యామల్స్ కంటైన్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకే, సో ప్రతి న్యూక్లియస్లో కూడా మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఒక్క ఆర్బీసీ ఆఫ్ మ్యామల్స్లో తప్ప. ఇన్ ఆల్ ద సెల్స్ ఆఫ్ యూకారియోట్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ ఏ nuclear membrane present organisms. Okay, so chromosome shows the following typical characteristics. ఇలా యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ లో ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా ఇవి పేర్స్ లో ఉంటుంది, వన్ ఫ్రమ్ ద ఫాదర్, అదర్ ఫ్రమ్ ద మదర్. ఓకే, దే కెన్ బి సీన్ ఓన్లీ ఇన్ ద సెల్ డివిజన్. మనకి క్రోమోజోమ్స్ అనేది ఎప్పుడు కనబడుతుంది అంటే కేవలం సెల్ డివిజన్ అప్పుడే కనబడుతుంది. అంతవరకు మనకి క్రోమోటిన్ అనేది కనబడదు. సెల్ డివిజన్ అయినప్పుడే మనకి క్రోమోజోమ్స్ కనబడతాయి. ఇన్ నాన్ డివైడింగ్ సెల్ దే అపియర్ ఇన్ ద న్యూక్లియస్ యాజ్ జంప్డ్ అప్ ఇన్ నెట్వర్క్ టర్మ్డ్ యాజ్ క్రోమోటిన్. క్రోమోజోమ్స్ ఎప్పుడు కనబడతాయి? ఓన్లీ సెల్ డివిజన్ అప్పుడే కనబడతాయి. అదే ఈ నాన్ డివైడింగ్ సెల్కి వచ్చేసరికి దే అపియర్ ఇన్ ద న్యూక్లియస్ యాజ్ ఎ జంబుల్డ్ అప్ నెట్వర్క్ టర్మ్డ్ యాజ్ క్రోమోటిన్. మీకు చెప్పాను, ఇది డివైడ్ అవ్వకపోతే ఎలా ఉంటుంది, ఇలాగా ఒక చిక్కు పడిపోతే ఒక థాడ్ ఎలా ఉంటుందో అలాగలాగా విత్ ఇన్ ఒక న్యూక్లియస్లో ఉంటుంది. దాన్ని పట్టి ఉంచేది ఎవరు? హిస్టోన్ ప్రోటీన్. ఈచ్ క్రోమోజోమ్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 molecule of the chemical called DNA or deoxyribonucleic acid and some proteins, that is nothing but histone protein. Before cell division, the DNA molecule of chromosome replicates to give 2 nucleus of DNA which are called chromatids. ఓకే, సో బిఫోర్ సెల్ డివిజన్ అవ్వకముందు ఏమవుతుంది, మనకి డిఎన్ఏ మాలిక్యూల్ అనేది క్రోమోజోమ్ రెప్లికేట్ చేసి ఒక 2 క్రోమోటిడ్స్ తయారు చేస్తుంది. ద 2 క్రోమోటిడ్స్ ఆఫ్ క్రోమోజోమ్ రిమైన్ అటాచ్డ్ టు ఎట్ ఏ పాయింట్ కాల్డ్ సెంట్రమీర్. ఈ 2 క్రోమోటిడ్స్ ఏవైతే ఉన్నాయో 2 అటాచ్ అయ్యి ఉంటే మధ్యలో ఒక పాయింట్కి, దాన్నే మనం సెంట్రమీర్ అంటాం. అండ్ సెపరేటెడ్ టు ఫార్మ్ 2 క్రోమోజోమ్స్ డ్యూరింగ్ సెల్ డివిజన్. సో ఇవి 2 క్రోమోజోమ్స్గా సెపరేట్ అవుతాయి సెల్ డివిజన్ అప్పుడు. ఇన్ ద బ్యాక్టీరియాకి వచ్చేసరికి ఓన్లీ 1 క్రోమోజోమ్ is present, and since there is no wall formed nucleus, the single chromosome lies in the cytoplasm in the region termed as nucleus. సో మనకి బ్యాక్టీరియా అనేది ప్రొకారియోటిక్లోకి వస్తుంది. ప్రొకారియోటిక్లో న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండదు కాబట్టి ఇది ఏదైతే డిఎన్ఏ ఉందో అది సైటోప్లాజంలోనే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ రీజియన్ని న్యూక్లియోయిడ్ అంటాం. ఓకే, every species has a fixed number of chromosomes. Each chromosome passes 2 identical chromatids joined by the centromere. The chromatids become independent chromosomes when they acquire centromere at anaphase of cell division, ultimately move to different cells. Okay, the chromosomes may be photographed from dividing cells at a metaphase stage of mitosis. ఇప్పుడు మనం చూసాం, a pair of similar chromosome, one received from the father, one from the mother, containing the same genes are termed as homologous chromosomes. In case similar pair of similar chromosome, ఒక ఫాదర్ నుంచి వచ్చింది, మదర్ నుంచి వచ్చింది, సేమ్ జీన్స్ ఉంటే అప్పుడు దాన్ని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం. ఓకే, సో అవుట్ ఆఫ్ ద 23 pairs ఆఫ్ క్రోమోజోమ్, హ్యూమన్లో ఎన్ని ఉంటాయి? 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో 22 pairs ఏవైతే ఉన్నాయో వాటిని ఆటోజోమ్స్ అంటాం. అండ్ 23వ పేర్ ఏదైతే ఉందో దీన్ని మనం సెక్స్ క్రోమోజోమ్ అంటాం. అంటే 23వ పేరే డిసైడ్ చేస్తుంది బాబు పుడతారా పాప పుడతారా, అంటే X and X in females, X and Y in males. ఇది డిసైడ్ చేస్తుంది. అంటే 23 pairs 23rd పేరే డిసైడ్ చేస్తుంది. మిగతా 22 pairs బాడీ ఒక ఫంక్షన్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ క్రోమోటిన్ అంటే ఏంటి, క్రోమోజోమ్ అంటే ఏంటి, క్రోమోటిడ్ అంటే, ఇవి కన్ఫ్యూజ్ అవుతారండి. నేను దీనికోసం సపరేట్ స్లైడ్ చేశాను. చూడండి, క్రోమోటిన్ అంటే ఏంటి, ఇది లాంగ్ థిన్ థ్రెడ్ లైక్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ. ఇది ఎప్పుడు ఉంటుంది? వెన్ సెల్ ఈజ్ నాట్ డివైడింగ్. ఇట్ ఈస్ అన్కాయిల్డ్ డిఎన్ఏ ప్లస్ ప్రోటీన్స్ అని చెప్పొచ్చు.
నెక్స్ట్ వాట్ ఈస్ క్రోమోజోమ్? క్రోమోజోమ్ అంటే ఏంటి? ఏ టైట్లీ ప్యాక్డ్ ఫార్మ్ ఆఫ్ క్రోమోటిన్. అంటే ఈ క్రోమోటిన్ టైట్లీ ప్యాక్ చేసి ఉంటే విజిబుల్ ఓన్లీ డ్యూరింగ్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ అప్పుడు మాత్రమే కనబడుతుంది. హ్యూమన్స్కి మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉంటుంది. అందులో 23 పేర్స్గా చెప్పుకోవచ్చు. పేర్స్లో మనం ఏం చెప్పొచ్చు? 22+1 అని చెప్పొచ్చు. 22 ఆర్ ఆటోజోమ్స్ and 1 is sex chromosome. Okay, this is autosomes, this is sex chromosome. Okay. మరి క్రోమోటిడ్ అంటే ఏంటి? 1/2 ఆఫ్ ద డూప్లికేటెడ్ క్రోమోజోమ్. మీకు ఏదైతే ఇలా ఉందో ఇందులో ఈ పక్క భాగాన్ని ఒక క్రోమోటిడ్ అంటారు, ఈ పక్క భాగాన్ని ఒక క్రోమోటిడ్ అంటారు. ఏ క్రోమోజోమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఐడెంటికల్ క్రోమోటిడ్స్ కాల్డ్ సిస్టర్ క్రోమోటిడ్స్ వెన్ ప్రిపేరింగ్ ఫర్ డివైడ్. ఓకే, డివిజన్ అయినప్పటికీ 2 సిస్టర్ క్రోమోటిడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డిఎన్ఏ అంటే ఏంటో తెలుసుకుందాం. డిఎన్ఏ స్టాండ్స్ ఫర్ డిఆక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్. ఇట్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్ ఫౌండ్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ద లివింగ్ సెల్స్. ఓకే, ప్రతి లివింగ్ సెల్స్లో న్యూక్లియస్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, దాన్నే డిఎన్ఏ అంటాం. ఓకే, డిఎన్ఏ క్యారీస్ ద ఇన్స్ట్రక్షన్స్ నీడెడ్ ఫర్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి ప్రోటీన్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ జీన్. అండ్ వాట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ? డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? డబల్ హెలిక్స్లో ఉంటుంది. డిఎన్ఏ స్ట్రక్చర్ డబల్ హెలిక్స్లో ఉంటుంది. అండ్ ఇది ఒక ట్విస్టెడ్ ల్యాడర్లా ఉంటుంది. చూసారా, ట్విస్టెడ్ ల్యాడర్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్స్తో తయారవుతుంది యూనిట్స్. అండ్ ఈచ్ న్యూక్లియోటైడ్లో ఒక్కొక్క న్యూక్లియోటైడ్లో ఏముంటుంది? ఏ షుగర్ ఉంటుంది, ఫాస్ఫేట్ ఉంటుంది, నైట్రోజన్ బేస్ ఉంటుంది. ఎగ్జామ్స్లో ఇది ఎలా అడుగుతారంటే డిఎన్ఏ ఈజ్ మేడప్ ఆఫ్, డిఎన్ఏ ఈజ్ మేడప్ ఆఫ్, అప్పుడు మీరు చెప్పాలి షుగర్, ఫాస్ఫేట్ అండ్ నైట్రోజన్ బేస్ అని చెప్పాలి. ఓకే, అండ్ బేసెస్ ఇన్ డిఎన్ఏ. డిఎన్ఏలో బేసెస్ ఏమేమి ఉంటాయి అంటే ఈ నైట్రోజన్ బేసెస్. ఏ ఫర్ అడెనిన్, టీ ఫర్ థయామిన్, సి ఫర్ సైటోసిన్, జీ ఫర్ గ్యునైన్. ఓకే, ఇందులో మనకి ఏ అనేది టీతో పేర్ అవుతుంది, సి అనేది జీతో అవుతుంది. ఇవన్నీ అడుగుతారు మనకి. 4 టైప్స్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ ఏంటి అని ఫుల్ ఫామ్స్ చెప్పాలి మనం. అండ్ అలానే ఇందులో ఏది దేంతో పేరప్ అవుతుంది. ఓకే, కమింగ్ టు జస్ట్ మీకు బేసిక్గా చెప్తాను. మరి ఆర్ఎన్ఏ ఎలా ఉంటుంది అంటే డబుల్ హెలిక్స్ బదులు సింగిల్ హెలిక్స్ ఉంటుంది. అండ్ ఇందులో ఏదైతే మనకి 4 బేసెస్ ఉన్నాయో ఇందులో ఈ సెకండ్ బేస్ అనేది ఆర్ఎన్ఏలో రీప్లేస్ అవుతుంది బై యురాసిల్. సో థయామిన్ బదులు యురాసిల్ ఉంటుంది ఆర్ఎన్ఏలో. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? DNA stores genetic information. It tells the body how to make proteins. These proteins control the traits like height, high color and blood group. So ఈ proteins ఏం చేస్తుంది? height, high color, blood group ఈ వీటిని కంట్రోల్ చేస్తుంది. ఈ ప్రోటీన్ని తయారు చేసేది ఎవరు? జీన్స్. ఈ జీన్స్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని దాన్ని బట్టి ప్రోటీన్ తయారు చేస్తుంది. ఓవరాల్ ఇదంతా విత్ ఇన్ డిఎన్ఏలో జరుగుతుంది కాబట్టి అందుకే మనం డిఎన్ఏ క్యారీస్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. జీన్స్ అంటే ఏంటి? జీన్స్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ హెరిడిటీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా హెరిడిటీ కోసమే జరుగుతుంది. సో హెరిడిటీ ఒక బేసిక్ యూనిట్ అంటే మీరు జీన్ అని చెప్పాలి. సో మీకు చెప్పాను కదా, ఇది డిఎన్ఏ డబల్ హెలిక్స్. సో ఇందులో ఏదో ఒక సెక్షన్ తీసుకున్నాను, ఇందులో ఏదో ఒక సెక్షన్. సో ఇవేవైతే ఉన్నాయో ఇది మనకి జీన్. ఓకే, ఏటీసీజీ మీకు ఏం చెప్పాను? ఏ టీతో పేరు అవుతుంది, సి జీతో పేరు అవుతుంది. సో ఇదొక జీన్. అలా సో ఇలాగ ఈ జీన్ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ డిఎన్ఏ అండ్ క్యారీస్ ఇన్స్ట్రక్షన్స్ టు మేక్ ప్రోటీన్స్. మీకు ఇప్పుడే చెప్పాను. ఏ సింగిల్ డిఎన్ఏ స్ట్రాండ్లో అంటే ఒక క్రోమోజోమ్లో 1000 నుంచి 1,00,000 వరకు జీన్స్ ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ద క్రోమోజోమ్, ఎలాంటి క్రోమోజోమ్ అనేది. క్లియర్? నెక్స్ట్, సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఇది క్రోమోజోమ్. ఈ మిడిల్లో ఉండేది సెంట్రిమిర్. ఓకే, ఇదంతా కూడా ఒక క్రోమోటిడ్, ఇదంతా కూడా ఒక క్రోమోటిడ్. ఈ రెండు సేమ్గా ఉంటే దీన్నే సిస్టర్ క్రోమోటిడ్స్ అంటాం. ఓకే, ఇదంతా క్రోమోజోమ్. ఇది ఎప్పుడు కనబడుతుంది? ఓన్లీ డ్యూరింగ్ సెల్ డివిజన్ అప్పుడు మాత్రమే కనబడుతుంది. సో ఈ క్రోమోజోమ్లో మనకి డిఎన్ఏ అనేది కాయిల్ అయిపోయి ఉంటుంది అలాంగ్ విత్ ప్రోటీన్. ఓకే, ఈ ప్రోటీన్ దాన్ని దగ్గరికి కాయిల్ చేసి ఉంటుంది. ఇది మనకి డిఎన్ఏ అనేది మనం ఎన్లార్జ్ చేస్తే ఇలా కనబడుతుంది డబుల్ హెలిక్స్ మేనర్. ఇందులో మనకి ఇదంతా ఒక జీన్ అనుకుందాం, ఇదంతా ఒక జీన్ అనుకుందాం. ఈ జీన్ అనేది ఫర్దర్గా ఎలా డివైడ్ అయి ఉంటుంది అంటే ఇలాంటి సీక్వెన్స్తో డివైడ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జీ అనేది సితో పేర్ అయింది, ఏ అనేది టీతో పేర్ అయింది, మళ్ళీ జీ అనేది సి, ఏ అనేది టీ. సో పేరింగ్ అప్ ఎప్పుడు కూడా ఏ టీతో అవుతుంది, జీ సితో అవుతుంది. ఇది రెండు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
నెక్స్ట్ సెక్స్ డిటర్మినేషన్ అనేది ఎలా జరుగుతుంది? హ్యూమన్ 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఇందులో 44 అనేది ఆటోజోమ్స్, దీన్నే బాడీ క్రోమోజోమ్స్ అంటారు. లాస్ట్ 2 ఏవైతే ఉన్నాయో వాటిని సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు. XX అయితే ఫిమేల్, XY అయితే మేల్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒక బేబీ యొక్క సెక్స్ అంటే మగబిడ్డ ఆడబిడ్డ అని ఎవరు డిసైడ్ చేస్తారంటే ఫాదర్ డిసైడ్ చేస్తారు. అది ఎలాగో చూడండి. మదర్ ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్ ఆన్ X క్రోమోజోమ్. మదర్ ఓన్లీ X క్రోమోజోమ్స్ ఇస్తుంది, బట్ ఫాదర్ డిసైడ్ చేస్తారు అది ఎక్సా వైయా అనేది. సో చూడండి, ఇది మదర్ నుంచి వచ్చిన X క్రోమోజోమ్. ఇన్ కేస్ ఫాదర్ నుంచి X క్రోమోజోమ్ వస్తే అప్పుడు రిజల్ట్ మనకి XX అవుతుంది. ఈ XX అయినప్పుడు అప్పుడు మనకి ఫీమేల్ పుడతారు. అగైన్ మదర్ నుంచి ఓన్లీ X వచ్చింది, బట్ ఫాదర్ నుంచి Y వచ్చింది అనుకోండి, అప్పుడు XYగా మారుతుంది. ఈ XYగా మారినప్పుడు అలాంటప్పుడు బేబీ అనేది మేల్గా పుట్టే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం ఫాదర్ డిసైడ్ చేస్తారు ఇది మేలా ఫీమేలా అనేది. ఓకే, సో ఇది సెక్స్ డిటర్మినేషన్. క్లియర్? నెక్స్ట్ గ్యామెట్స్ మనకి 2 రకాలుగా ఉంటుంది. ఓకే, మేల్ గ్యామెట్లో అయితే X ఉంటుంది, లేకపోతే Y ఉంటుంది. అంటే స్పెర్మ్లో అయితే X గ్యామెటా Y గ్యామెటా ఏది వచ్చి ఫెర్టిలైజేషన్ చేస్తుంది. ఇన్ కేస్ X గ్యామెట్ వచ్చి Xతో ఫెర్టిలైజేషన్ చేస్తే ఆ టైంలో వచ్చేది ఫిమేల్ జైగోట్. అలా కాకుండా Y స్పెర్మ్ వచ్చి Xతో ఫ్యూజన్ చేస్తే ఆ టైంలో వచ్చేది మేల్ జైగోట్. సో ఇది కాస్త ఆఫ్ స్ప్రింగ్ అయినప్పుడు ఫిమేల్ అవుతుంది, ఇది కాస్త ఆఫ్ స్ప్రింగ్ అయినప్పటికీ మేల్ అవుతుంది. ఓకే, సో మరి ఎవల్యూషన్ అంటే ఏంటి? బాగా వినండి. ఎవల్యూషన్ ఈజ్ అ స్లో అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ బై విచ్ లివింగ్ ఆర్గనిజమ్స్ చేంజ్ ఓవర్ టైమ్. సో ఇది స్లో అండ్ కంటిన్యూస్ ప్రాసెస్, ఇందులో లివింగ్ ఆర్గనిజమ్స్ ఓవర్ టైమ్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ సింపుల్ లైఫ్ ఫార్మ్స్ గ్రాడ్యువల్లీ డెవలప్డ్ ఇంటూ మోర్ కాంప్లెక్స్ వన్స్. సో ఇందులో సింపుల్ లైఫ్ కాంప్లెక్స్గా ఎలా మారిందో తెలుసుకుంటాం. లైఫ్ అనేది వాటర్తో మొదలైంది, సింగిల్ సెల్డ్ ఆర్గనిజం. ఓవర్ 1,000,000 years ఇది ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు మనకి మల్టీ సెల్యులర్ చాలా కాంప్లెక్స్ యానిమల్స్గా మనం మారాం. సమ్ డెవలప్డ్ ఫీచర్స్ దట్ హెల్ప్డ్ దెమ్ సర్వే బెటర్. కొన్ని ఆర్గనిజమ్స్ డెవలప్ కొన్ని ఫీచర్స్ డెవలప్ అవడం వల్ల మన సర్వైవల్ కెపాసిటీ పెరిగింది. దీస్ హెల్ప్ఫుల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరేషన్ టు జనరేషన్ త్రూ హెరిడిటీ ద్వారా వెళ్ళింది. స్లోలీ ఒక న్యూ స్పీసెస్ వర్ ఫౌండ్. ఓకే, సో కమింగ్ టు దిస్, ముందు ఇలా ఉంటే ఆ తర్వాత ఇలా, ఆ తర్వాత ఇలా, ఆ తర్వాత ఇలా, అలాగే ఒక మనిషి అలాగే మనకి ఎవల్యూషన్ అయ్యారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎవల్యూషన్. అయితే ఇందులో ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్కి మనకి 2 సైంటిస్టులు వస్తారు, ఒకరు డార్విన్, మరొకరు లమార్క్. చూడండి, డార్విన్ అనేవాళ్ళు 1809లో పుడితే లమార్క్ అనేవాళ్ళు 1744లో పుట్టారు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ముందు లమార్క్, తర్వాతే డార్విన్. సో ప్రతి యానిమల్ కూడా దాని యొక్క ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వాడితే అది గ్రోత్ అవుతుంది. ఓకే, అండ్ తక్కువగా వాడితే అంటే వాళ్ళ ఒక ఆర్గన్స్ తక్కువగా వాడితే డిస్గ్రోత్ అవుతుంది. ఓకే, లేదా డిసింటిగ్రేట్ అవుతుంది. సో ఏం చెప్తున్నారు? ప్రతి యానిమల్స్లో ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్గన్స్ మనం వాడే కొద్దీ అంటే ఎక్కువగా వాడితే అది తరతరాలుగా జనరేషన్ టు జనరేషన్కి ఆ ఆర్గన్ ఒక గ్రోత్ అనేది అవుతుంది. అంటే ఒకప్పుడు ఆ ఆర్గన్ ఈ సైజులో ఉంటే అలాగా మనం వాడే కొద్దీ దాని సైజ్ అనేది జనరేషన్ టు జనరేషన్ పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇన్ కేస్ మనం వాడడం మానేస్తే అంటే ఆ ఆర్గన్ తాలూకా యూజ్ అనేది మనం చేయకపోతే, డిస్యూజ్ చేస్తే, అప్పుడు ఆ ఆర్గన్ యొక్క సైజు కూడా తగ్గిపోతూ ఆఖరికి జనరేషన్ టు జనరేషన్ అది పూర్తిగా మాయమైపోతుంది, డిసింటిగ్రేట్ అయిపోతుంది అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ లమార్క్. సో ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ఇది ఒక థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనే బుక్. ఇది ఎవరు రాశారు అంటే చార్లెస్ డార్విన్ అని చెప్పాలి. ఇతనేం చెప్పారు అంటే, రిమెంబర్ ఫర్ దిస్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కాల్డ్ నేచురల్ సెలెక్షన్ అనే థియరీ ఇచ్చారు. సో ఇతనేం చెప్తున్నారంటే ఎవల్యూషన్ జరుగుతుంది బేసిస్ ఆఫ్ నేచురల్ సెలెక్షన్. అంటే ఏంటి? డార్విన్ ఏం చెప్తున్నాడంటే, సపోజ్ ఏ అండ్ బి 2 ఆర్గనిజమ్స్ ఉన్నాయి. ఓకే, ఏ అనే ఆర్గనిజం బాగా అటాక్ చేస్తుంది కానీ దానికి తాను అది కాపాడుకోలేదు. ఓకే, బి అనే ఆర్గనిజం బాగా అటాక్ చేస్తుంది, అలానే వేరే వాళ్ళు అటాక్ చేస్తే దాని నుంచి అది కాపాడుకుంటుంది. సో ఇలాంటి టైంలో ఇది ఎక్కువ ఫిట్గా ఉన్నట్టు, ఇది కొంచెం తక్కువగా ఫిట్గా ఉన్నట్టు. సో వీడేం చెప్తున్నాడంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటున్నారు. అంటే ఎవరైతే ఫిట్గా ఉంటారో, ఎవరైతే డామినెంట్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే సర్వైవల్ క్యాపబిలిటీ పెరుగుతుంది, వాళ్ళు మాత్రమే బతుకుతారు, వాళ్ళే ఎవల్యూషన్ అవుతారు. అంటే ఈ 2 ఆర్గనిజమ్స్లో ఎవరు తరతరాలుగా మిగులుతారు, ఎన్నో జనరేషన్స్కి మిగులుతారు అంటే ఎవరైతే ఫిట్టెస్ట్గా ఉంటారో, ఎవరైతే డామినెంట్ ఫీచర్స్తో కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే సర్వే అవుతారు, వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మాత్రమే బతుకుతారు అని చెప్తున్నారు చార్లెస్ డార్విన్. దిస్ ఈజ్ కాల్డ్ నేచురల్ సెలెక్షన్.
అంటే నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది ఎవరిని ఉంచాలా ఎవరిని ఉంచకూడదా. ఒక గడ్డిలో పచ్చ పురుగులు ఉన్నాయి, ఈ ఎర్ర పురుగులు ఉన్నాయి. ఓకే, సో ఇందులో మనకి గడ్డితో కలిసిపోయి పచ్చ పురుగులు, సో అవి ఎవరికి కనబడరు, ఎవరైనా వచ్చి హంట్ చేద్దామన్నా కనబడదు. ఎర్ర పురుగులు క్లియర్గా కనబడుతుంది. సో ఏదైనా కాకొచ్చి ఈజీగా పురుగుల్ని తినేస్తుంది. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఎర్ర పురుగుల ఒక పాపులేషన్ పూర్తిగా తగ్గిపోతుంది, ఈ పచ్చ పురుగుల పాపులేషన్ పెరుగుతుంది. ఇక్కడ పచ్చ పురుగులకి ఏం లాభం కలిగింది, బ్యాక్గ్రౌండ్తో కలిసిపోతుంది, క్యామఫ్లోగ్ అయిపోతుంది. అలాగ అవ్వడం వల్ల అది అక్కడ సర్వైవ్ అయ్యింది. సో ఇలాంటి సర్వైవల్ ట్రైట్స్ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ తాలూకా ఫ్యామిలీ బతుకుతారు. సో వాళ్ళు మాత్రమే జనరేషన్ టు జనరేషన్ ఉంటున్నారు. ఆ ఎర్ర పురుగులు అనే జనరేషన్ మరి రారు, పెరగరు. ఎందుకు అంటే అవి వచ్చినా కూడా అవి అలాగలాగా వాళ్ళ జనరేషన్ అనేది పూర్తిగా అంతరించిపోతుంది బికాజ్ ఆఫ్ హంటింగ్. ఓకే, సో ఇది ఒక ఫీచర్. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. దిస్ ఈజ్ అబౌట్ చార్లెస్ డార్విన్. సో ఇదొక మీకు ఒక ఎగ్జాంపుల్. నేచురల్ సెలెక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఏదైతే మనకి కరెక్ట్గా కనబడుతుందో వాళ్ళకు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఏది కనబడదో వాళ్ళని మనం వదిలేస్తాం. కనబడకపోవడం అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్తో కలిసిపోవడం. మనకి ఊసరవెల్లి అని ఒక ఆర్గనిజం ఉంటుంది, అదేం చేస్తుంది, తన బాడీని తన ఒక బ్యాక్గ్రౌండ్తో కలిపేసుకుంటుంది. అలా కలిపేసుకోవడం వల్ల ఎవరికి కనబడదు, సో ఎవరు హంట్ చేయలేరు, అలాగా వాళ్ళకి వాళ్ళు బతుకుతారు. అలాంటి టెక్నిక్స్, అలాంటి ఫీచర్స్ కలిగి ఉంటే అలాగా నేచురల్ సెలెక్షన్స్ ద్వారా అలాగా నేచురల్ సెలెక్షన్ ద్వారా జనరేషన్ టు జనరేషన్ బతుకుతారు. సో ఇదండి చార్లెస్ డార్విన్ అండ్ జీన్ బాప్టిస్ట్ లమార్క్ తాలూకా థియరీస్. ఓకే, సో ఒకటి నేచురల్ సెలెక్షన్ అంటే నేచర్ సెలెక్ట్ చేసేది. ఇందులో మనకి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అండ్ డామినేట్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో, సో ఒక స్పెషల్ ఫీచర్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే సర్వే అవుతారు. అండ్ కమింగ్ టు లమార్క్ ఏం చెప్తున్నాడంటే ఆ యానిమల్ దాని ఆర్గన్ ఎక్కువగా వాడితే తరతరాలకు వెళ్ళేసరికి ఆ ఆర్గన్ అనేది డెవలప్ అయ్యి ఒక కొత్తగా మారుతుంది. ఇన్ కేస్ ఆర్గన్ అనేది వాడకపోతే అది తరతరాలుగా ఆర్గన్ అనేది ఉండొచ్చు, లేకపోతే చిన్నదైపోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా అది ఒక కొత్త స్పీసీస్గా మారుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ జీన్ బాప్టిస్ట్ లమార్క్ అండ్ డార్విన్ థియరీస్. ఇప్పుడు దీన్నే మనం జిరాఫీ కాన్సెప్ట్లో చెప్పుకుంటే 2 థియరీస్ ఉన్నాయి. లమార్క్ ఏం చెప్పాడు, లమార్క్ ఏమన్నాడంటే ఇక్కడ ఈ జిరాఫీ అనేది తన మెడ అనేది ఎక్కువగా వాడట్లేదు, ఎందుకంటే తనకు కావాల్సిన ఫుడ్ అంతా కూడా ఇక్కడే దొరికేస్తుంది. సో తన మెడని చిన్నగానే ఉంచి తినుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ డిస్యూజ్ ఆఫ్ ఆర్గన్ జరుగుతుంది. కానీ ఈ జిరాఫీలో ఏంటి, తనకు కావలసిన ఫుడ్ ఏదైతే ఆకులు తింటుందో అది పైన చాలా హైట్లో ఉన్నాయి. ఆ హైట్ అందడానికి తన మెడని ఎత్తుకుంటూ తినడం మొదలైంది. సో అలాగే ఇక్కడ తన ఆర్గన్ని ఎక్కువగా యూజ్ చేయడం, అంటే నెక్ అనే ఆర్గన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంది. ఓకే, అలా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అది జనరేషన్ టు జనరేషన్ ఏమైంది, ఆ ఆర్గన్ బాగా హైట్ అయ్యింది, అంటే నెక్ ఒక లెంత్ అనేది పెరిగింది. అలాగా ఇప్పుడు మనం చూస్తున్న జిరాఫీస్ ఒకప్పుడు ఇలాగుండేవి, తన నెక్ని యూజ్ చేసి ఇప్పుడున్న జిరాఫీస్ మనం చూడగలుగుతున్నాం, అంటే అటు వచ్చింది. ఇది ఎవల్యూషన్ కాన్సెప్ట్ బై లమార్క్. మరి డార్విన్ ఏం చెప్తున్నాడు, 2 టైప్స్ ఆఫ్ జిరాఫీస్ ఉంటాయి, ఒకటి షార్ట్ జిరాఫీ, ఒకటి లాంగ్ జిరాఫీ. షార్ట్ జిరాఫీకి లీవ్స్ కింద ఎంత ఉంటుంది అవే తినగలదు. లాంగ్ జిరాఫీ లీవ్స్ ఎంత హైట్లో ఉన్నా తినగలదు, బికాస్ తన మెడ పొడవుగా ఉండడం వల్ల ఈజీగా దానికి ఫుడ్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. ఓకే, ఈ కేసులో ఫుడ్ అనేది తక్కువగా దొరుకుతుంది. సో ఫుడ్ తక్కువగా దొరుకుతుంది కాబట్టి కొన్ని రోజులకి ఈ షార్ట్ జిరాఫీ అనేది చనిపోతుంది. ఓకే, డైడ్. చనిపోగాన ఈ లాంగ్ జిరాఫీస్ మాత్రమే బతుకుతాయి, బికాస్ దానికి ఒక సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి. సో దానికి ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఉంది కాబట్టి సో అది మాత్రమే బతుకుతుంది. అలా బతకడం వల్ల ఈ లాంగ్ జిరాఫీస్నే మనం తరతరాలుగా ఎవల్యూషన్ అయ్యి ఇప్పటికి మనకి లాంగ్ జిరాఫీస్ మాత్రమే మిగిలాయి. ఒకవేళ షార్ట్ జిరాఫీస్కి కూడా ఫుడ్ దొరికితే అవి కూడా ఇప్పటి వరకు ఉన్ను, కానీ షార్ట్ జిరాఫీస్కి ఆ లీవ్స్ అనేది, ఆ ఫుడ్ అనేది దొరకట్లేదు బికాస్ ఆఫ్ దేర్ షార్ట్ నెక్. అంటే దీనికి ఒక స్పెషల్ ఫీచర్స్ ఏం లేదు, దీనికి ఒక సర్వైవల్ క్యాపబిలిటీ అనేది లేదు కంపేర్ టు లాంగ్ జిరాఫీ. అందుకే ఇది చనిపోయింది ఫుడ్ లేక. అలాగలాగా వీళ్ళ జనరేషన్ అనేది ఆగిపోయింది, మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు. బట్ వీళ్ళకి మాత్రం ఫుడ్ దొరుకుతూనే వచ్చింది. అలాగా జనరేషన్ టు జనరేషన్ చూసి ఇప్పుడు జిరాఫీస్ వచ్చాయి. సో ఓవరాల్గా ఇదండి వీళ్ళ థియరీ. ఒక్క జిరాఫీ అనే కాన్సెప్ట్తో మీకు డార్విన్ థియరీ, లమార్క్ థియరీ 2 చెప్పడం జరిగింది. ఓకే, సో ఇదండి ఈరోజు కాన్సెప్ట్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ సజెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలానే మీ ముందు మరెన్నో కొత్త వీడియోస్తో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.